అందరికీ నమస్కారం. న్యాయ వ్యవస్థలో డబ్బున్నోళ్ళకి ఒక న్యాయం, పేదవాడికి ఒక న్యాయం అని చెప్పి చర్చించుకుంటున్న వేళ, పేదవాడి వైపు నిలబడి, పోరాడి వాళ్ళని గెలిపించటం అనేది నిజంగా ఒక సాహసోపేతమైనటువంటి పని. ఆ పనిని అవలీలగా చేస్తూ ముందుకెళ్తున్నారు ఒక లాయర్. నిజంగా ఎంత గట్స్ ఉండాలి. ఒక కేసుకు సంబంధించి, ఒక రాజకీయ నాయకుడికి సంబంధించి ఒక కేసు వాదించాలి, ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడాలి అంటేనే గుండెలు గుబేలమంటున్న రోజుల్లో కోడికత్తు సీనుకు సంబంధించి కేసును తీసుకొని ఒక సంచలనమైనటువంటి అంశాలతో ఆయన ముందుకెళ్లారు. ఆయనే లాయర్ సలీం గారు. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలలో ఆయన పేరు తెలియని వాళ్ళు ఎవరైతే ఉండరు. ఇప్పుడు నాతో సలీం గారు ఉన్నారు లాయర్. ఆయన్నడిగి అసలు అంత ధైర్యం ఎక్కడొచ్చింది? ఎందుకు అలాంటి కేసులు టేకప్ చేస్తారు? ఈ విషయాలు ఆయన గురించి తెలుసుకుందాం. నమస్కారం సలీం భాయ్. నమస్కారం సార్. నమస్కారం. ఏదైనా ఒక కేసు తీసుకొని ముందుకెళ్తుంటే ఆయన్ని ఆపటానికి అంటే న్యాయపరంగానో, చట్టపరంగానో ఆపే దమ్ము, ధైర్యం లేకపోతే ఎనక వైపు నుంచి ఆహ్, కుటుంబ సభ్యులని థ్రెటన్ చేయటమో, లేకపోతే ఇంకో రకంగా బెదిరించడమో, ఇన్ ఇండైరెక్ట్‌గా సిగ్నల్ ఇచ్చే ప్రయత్నం చేసే ప్రయత్నం. అలాంటిది ఏదన్నా లేదు అసలు. ఒక్కసారి కూడా? లేదు. హ్మ్. అసలు ఏం లేదు. హ్మ్. అసలు ఏం జేయలేదు. అసలు జేస్తే గూడా హ్మ్. ఆ వీక్‌నెస్ కూడా నేను హ్మ్. ఏమంటారు సమాజం కూడా చెప్పరాదు. ఐ విల్ డీల్ మై ఓన్ మ్యాటర్ కదా! ఓకే. అంతే కదా! నా ఓన్ ఇష్టాల్లో నేను దాన్ని డీల్ చేయాలి. డీల్ చేయలేదు. అంతే కదా! హ్మ్. అదే. లాస్ట్ ఫైనల్‌గా ఈ కేసులో తీర్పు గాని, మిగతా ఈ విషయాలు గాని నిజంగా ఈ అనుకూలంగా వచ్చాయా? లేకపోతే ఏంటి? ప్రజలకి ఏం చెప్దాం అనుకుంటున్నారు మీరు? అదే ప్రజలకు చెప్పేటిది ఏం లేదు. ఇప్పుడు మీరన్నారు కదా! హ్మ్. టూ 2 ఇంచుదో కత్తి ఆహ్, లోపలింది, ఫిక్స్ అయింది, గుంజుతే రాలేదు. హ్మ్. అసలు అది అంతా తప్పు గదా! హ్మ్. అందుకే కదా నేను డే 1 నుంచి చెప్తున్నది. హ్మ్. జగన్ బండారం బయట పెడతాను అంటున్నా కదా! అవునా కదా! హ్మ్. అసలు జగన్మోహన్ రెడ్డి వచ్చి వాంగ్మూలం వేస్తే ఏ నిజంలోనే తెలిసిపోద్ది కదా! హ్మ్. జగన్మోహన్ రెడ్డి కోర్ట్‌కి రావటం లేదు. హ్మ్. ఈ మనము ఆహ్, మండే నేను వైజాగ్‌లో బిజీ ఉన్నాను. హ్మ్. ట్యూస్‌డే ఆర్ వెడ్నెస్‌డే మరి కోడికత్తి కేసు హైకోర్ట్‌లో పెండింగ్ ఉంది. హ్మ్. దాన్ని మనము బయట తీస్తాము. హ్మ్. తీసి దాని ఏంది వ్యవహారాలన్నీ ఇది చేస్తున్నాం. ఓకే. అయితే తొందరలో ఇప్పుడు ప్రెజెంట్ స్టేటస్ ఏంటి? ప్రెజెన్స్ స్టేటస్ ఏముంది? జగన్మోహన్ రెడ్డి పిటిషన్ ఏసారు కదా! అసలు హంతకుడు చంద్రబాబు నాయుడు, హ్మ్. హర్షవర్ధన్ చౌదరి హ్మ్. ఈడు ఆహ్, ఆహ్, ఏమంటారు అంతా ఒక పావులాగా వాడుకున్నారు. పావులాగా వాడుకున్న ఇతన్ని అసలు ఇతను ఇది లేదని. సో, హ్మ్. అది హిస్టరీలో ఉంది అది. హ్మ్. హైకోర్ట్‌లో హ్మ్. హిస్టరీలో ఉంది. సిట్యుయేషన్ ఏముందంటే ఎన్ఐ కోర్ట్ కొట్టింది 25థ్ జులై. హ్మ్. 21కి ఏదో నోటిఫికేషన్ 24థ్ జులైకి నోటిఫికేషన్ వచ్చింది. ఎన్ఐఏ కోర్టు విజయవాడ నుంచి వైజాగ్ షిఫ్ట్ చేశారని. హ్మ్. ఆయన 25 జులైకి కేస్ కొట్టేశారు. అంటే ఆయనకి జ్యుడిక్షన్ లేదు. ఈ ట్రాన్స్‌ఫర్ అయిన కేస్ మీద ఎన్ఐఏ జడ్జ్ రాంగ్ తీర్పు ఇచ్చారని హ్మ్. హైకోర్ట్‌కి వెళ్లారు వాళ్ళు. హ్మ్. సో, దాని మీద ఉంది. కానీ ఆయనకు తెలియదే తెలియదు ఈ కేస్ షిఫ్ట్ అయింది అని. ఓకే. జడ్జ్‌కే తెలియదు. జడ్జి జడ్జ్‌కి తెలియనప్పుడు ఎలా ఉంటదని. హ్మ్. సో, దాని మీద ఆ గ్రౌండ్స్ మీద పెండింగ్ ఉంది అది. ఓకే. 28 జులైకే ఆయనకి తెలిసింది. హ్మ్. ఎన్ఐఏ జడ్జ్‌కి. హ్మ్. సో, దాని మీద ఈళ్ళు సేమ్ మీరు అన్నారు కదా! ఈళ్ళ దగ్గర లాయర్ ఉన్నారు. అవును కదా! టీమ్ ఉంది. పెద్ద టీముంది. అవును. డబ్బులున్నాయి. ఆ కేస్‌ని లిటిగేట్ చేశారు. ఆ! మీదోళ్ళకి ఏముంటారు చెప్పండి? హ్మ్. నేను సలీం భాయ్ సింగిల్ హ్యాండ్. ఏయ్! అవును కదా! క సింహం సింగిల్‌గా ఆ! వస్తన్నట్టు అవునవును సలీం కదా! భాయ్ సింగిల్‌గా వస్తాడు సింగిల్‌గా పేపర్‌లు వచ్చాము. తీసుకొని. మన కాంగ్రో లాగా ఫైటింగ్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డితో ఫైట్ చేస్తున్నా, అక్కడ ఎన్ఐఏతో చేస్తున్నాము. అబ్బా! ఆ! సో, అలా దాన్ని ఇది చేస్తున్నాం.